wonderful cases bear out this theory, and we who follow on have delightful experiences of our own to relate, which further prove his proposition. సో ఈ వ్యాక్సినోసిస్ అనే ఒక టాపిక్ మనకి బెస్ట్ ఆఫ్ బర్నెట్ అనే బుక్ ఉంది, అది మనకి పీడిఎఫ్ కూడా దొరుకుతుంది. కొంటే కొత్త బుక్స్ కొనండి, ఒకరోజు చదువుతాం దాన్ని. వ్యాక్సినోసిస్ అంటే ఏంటి, ఈ యానిమల్ పాయిజన్స్ నుంచి ఎందుకు అట్లాంటి పరిస్థితులు వస్తాయి అని అనేది బర్నెట్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంచాడు. ఆ వ్యాక్సినోసిస్ కి థుజా అనేది వన్ ఆఫ్ ద రెమెడీ. ఇంకా 4-5 మెడిసిన్స్ ఉన్నాయి, వన్ ఆఫ్ ద రెమెడీ థుజా. సో బర్నెట్ థుజా అనే మెడిసిన్ తోటి యూజువల్ గా మీకు ఇంతకుముందు ఒక డాక్టర్ పేరు చెప్పాను కదా, థుజా ఇచ్చేస్తూ ఉంటాడు ఫస్ట్. ఎందుకంటే అందరూ వ్యాక్సినేటెడ్ అయిపోయారు. ఇప్పుడు అమెరికాలో అయితే 200 అబో వ్యాక్సిన్స్ ఒక్కొక్క పిల్లలకి ఇచ్చేస్తూ ఉంటారు. ఇంగ్లాండ్ కి చూసుకుంటే సుమారు ఎవ్రీ సీజన్ ఫ్లూ షాట్స్ వేస్తూ ఉంటారు వాళ్ళకి, ఎవ్రీ వింటర్ సీజన్ కి. లేకపోతే ఈ ఫ్లూ అనేది ఎక్కువ వింటర్ సీజన్ లో ఎక్కువ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు వ్యాక్సినేషన్ మీదనే ఉంటారు, వాటి జీవితాంతం వ్యాక్సినేషన్. ఇక సో వీళ్ళల్లో ఈ సైకోటిక్ స్టేట్ అనేది బాగా డెవలప్ అవుతుంది అని అనేది చెప్తుంది. హియర్ ఆర్ ఇన్ బ్రీఫ్ సమ్ ఆఫ్ హిస్ కేసెస్. A dying baby, ghastly collapsed, suddenly taken ill only a few hours previously. It was found that the vet nurse had a recently vaccinated arm, which was a little painful. Burnett pondered the strange case and gave Thuja 6 to both babe and the nurse. Result: the babe next morning was still pale but practically well, and the vaccinal vesicles on the nurse's arm had withered. They proceeded to dry up completely and never became pustular. The baby continued well. Already explained చేస్తున్నది ఈ ఒక కేసు చెప్తూ ఉన్నాడు. వ్యాక్సినేషన్ ఇచ్చిన తర్వాత బేబీకి నర్స్కి ఇలా 60 వేయటం జరిగింది. ఆ వెసికల్స్ ఏదైతే పస్టులర్ మోడ్కి వెళ్ళబోయే ఉన్నాయో, వెసికల్స్ రావాలి, చిన్నపాటి స్కార్ ఫార్మేషన్ ఉండాలి అక్కడ, అంతవరకు న్యాచురల్, అంతవరకు నార్మల్. ఆ వెసికల్స్ చిన్నపాటి ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ రావటం అనేది న్యాచురల్. దానికి మించి ఫస్ట్ మారిపోవటం కానీ ఇంకోటి కానీ అది అబ్నార్మల్. ఆ స్టేజ్ ఆగిపోయింది. ఆ మామూలు రెస్పాన్స్ ఎంత రావాలో అంత వచ్చి ఊరుకుంది అని చెప్తూ ఉన్నాడు. కేసు గుర్తుపెట్టుకుంది. We once saw a case of very severe illness after vaccination in a baby. High temperature, eruption all over the body. While the area of the vaccination was in the vesical stage, Thuja promptly cured the infant. It was practically well next day, and there was no pustulation and no scarring. So Thuja is an antidote to vaccination in its early acute stage. Thuja kuda oka స్టేజ్ అనేది చెప్తూ ఉన్నాడు. అక్యూట్ స్టేజ్ లో వచ్చే వ్యాక్సినల్ రియాక్షన్స్ కి ఏదైతే ఉందో, మొన్నటి వరకు కరోనా వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళల్లో అక్యూట్ రియాక్షన్స్ ఏదైతే వచ్చాయో, థుజాన్ అనేది మనం ఒక డోస్ వేయండి. బెటర్ ఇప్పుడైనా సరే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థుజా ఒక డోస్ పడేయండి, ఏం పర్వాలేదు, దానివల్ల ఏమి కొంపలు మునిగిపోవు. సో అందరూ కరోనా వ్యాక్సినేషన్ వేయించుకున్నారు కాబట్టి ఐ థింక్ మీరు కూడా వేయించుకొని ఉంటారు. ఆ కరోనా వ్యాక్సినేషన్ కి వ్యాక్సినల్ ఎఫెక్ట్స్ ఏదైనా వస్తే ఇప్పుడు కొంతమందికి ఏం కనిపిస్తుందంటే కాళ్ళు మంటలు, చేతుల మంటలు, కళ్ళు తిరగటం, మెమరీ పవర్ లాస్ అవటం, ఇదంతా జరుగుతుంది కరోనా వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళలో. Among Burnett's case are middle-aged man eczema for 20 years with a pustular eruption on leg. The eczema dated from the revaccination 20 years before. Thuja 30x cured. The pustules at once began to wither, and patient, too busy to come himself, sent word later that his skin was well. ఇలాగనే మిడిల్ ఏజ్డ్ వాడికి 20 years బ్యాక్ వాడు తీసుకున్న వ్యాక్సినేషన్ నుంచి పష్యూలు ఏర్పడింది. అది నాన్ హీలింగ్ అల్సర్ గా స్టార్ట్ అయింది, హీలింగ్ అల్సర్ గా టర్న్ అయింది. ఆ టర్న్ అవటం తోటి ఇక థుజా ఇస్తే గానీ ఎగ్జిమా అనేది స్టార్ట్ అయింది. ఎగ్జిమా తోటి పస్ కూడా రావటం మొదలైంది. ఈ థుజా అనేది ఇస్తే తప్పితే అది నయమవల. థుజా ఇవ్వాల్సి వచ్చింది. ఇక్కడ
పాయింట్ ఏంటంటే ఆ తగ్గిన పేషెంట్ టూ బిజీగా ఉండటం వల్ల ఒకప్పుడు ఎట్లా చేసేవాళ్ళు అంటే లెటర్స్ రాసేవాళ్ళు. డాక్టర్ గారు మీరు పంపించిన మెడిసిన్ బాగుంది, దానివల్ల నాకు ఇవి తగ్గాయి, ఇవి తగ్గాయి. ఆ తర్వాత లెటర్స్ రాసి పంపించేవాళ్ళు. అప్పట్లో ఫోను ఇవన్నీ ఏమి ఉండేవి కాదు కాబట్టి ఓన్లీ లెటర్స్ తోటే చెప్పేవాళ్ళు. అదే చెప్తూ ఉన్నాడు. సెంట్ ఏ వర్డ్ లేటర్ దట్ హిజ్ స్కిన్ వాజ్ వెల్. ఓకే. Young lady after revaccination got an eruption on chin involving lower lip. She had to wear a dense veil to hide the repulsive disfiguration. Thuja 30x cured in a fortnight, leaving no thickening of the skin and no scar. సో వ్యాక్సినేషన్ నుంచి వచ్చే ఎరప్షన్స్ కానీ ఇక్కడ బాగా చెప్తున్నాడు చూడండి. సార్ వ్యాక్సినేషన్ వేసుకుంటే ఏ సింటమ్స్ వస్తే మనం తుజా సెలెక్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు వ్యాక్సినేషన్ నుంచి మైండ్ ఎఫెక్ట్ అయితే పారాప్లేజియా, పెరాలసిస్ లాంటివి, ఎపిలెప్సీ లాంటివి, న్యూరలాజికల్ డిజార్డర్స్ వచ్చినా తుజా వేయచ్చు. అలానే ఈ స్కిన్ ఎరప్షన్స్, ఎగ్జిమైటస్ ఎరప్షన్స్ వచ్చినా తుజా వేయచ్చు. అది చెప్తూ ఉన్నాడు ఇక్కడ. అన్ని ఎరప్షన్స్ చూడండి ఇక్కడ. పోస్ట్ ఆర్బిటల్ న్యూరాలజియా ఆఫ్ 20 years స్టాండింగ్, ఈవెన్ గుడ్ హోమియోపతి హ్యాడ్ ఫెయిల్డ్ టు టచ్ ఇట్. హర్ ఎగ్జిస్టెన్స్ వాజ్ వన్ లైఫ్ లాంగ్ క్రూసిఫిక్షియాన్. ఒకసారి మీనింగ్ చూడబ్బా. She came in utter despair. Burnett found that she had been vaccinated 5 or 6 times, and he gave Thuja 30, and which cured. The neuralgia disappeared slowly. A year later, he was able to record the eyes very well. A year later, she wrote him that she had been in very much better health, and except 1 or 2 attempts at a return of the enemy, I have been quite free from suffering. ఇది కూడా చెప్తూ ఉన్నాడు. లైఫ్ లాంగ్ తను ఏదైతే ఒక బాధపడుతూ ఉందో ఆఫ్టర్ వ్యాక్సినేషన్ తర్వాత, అట్టర్ డిస్పైర్ అంటే ఇక్కడ డిస్పైర్ అనే మనకు రూబ్రిక్ కూడా ఉంటుంది. ఇక లాభం లేదు, ఇక నాకు ఈ జబ్బు నుంచి నేను ఇలాగనే చనిపోవాల్సిందే తప్పితే దీన్ని ఎవడు క్యూర్ చేసేవాడు లేడు. హోమియోపతి వాడి దగ్గరికి వెళ్ళినా క్యూర్ చేయలేకపోయారు అన్నదానికి బర్నెట్ తర్వాత తుజా 30x ఇచ్చాడు ఆ పోస్ట్ ఆర్బిటల్ న్యూరాలజియాకి. సో ఆఫ్టర్ వ్యాక్సినేషన్ అనేది ఈ పోస్ట్ ఆర్బిటల్ న్యూరాలజియా అనేది మళ్ళీ న్యూరలాజికల్ డిజార్డరు. ఇందాక చెప్పిన ఎగ్జిమా, హలో సార్ ఎవరు గాయత్రి అట. సో పోస్ట్ ఆర్బిటల్ న్యూరాలజీ అనేది న్యూరలాజికల్ డిజార్డర్. ఇంతకుముందు కేసులన్నీ ఎగ్జిమా, స్కిన్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్టర్ వ్యాక్సినేషన్ చూసాం. సో ఈ 2 కండిషన్స్ లోనూ తుజా వర్క్ చేస్తూ ఉంది. మనకి ఇంపార్టెంట్ ఆర్గాన్స్ వ్యాక్సినేషన్ తర్వాత ఎఫెక్ట్ కాకూడదు అని అంటే తుజా ఇచ్చేసి ఊరుకోవాలి. ఒక డోసు తుజా పడేయటంలో నేను చాలా బాగా అబ్జర్వ్ చేసిన పాయింట్ ఇది. తుజా ప్రతి ఒక్కరు, ఐ థింక్ మీ జనరేషన్. సార్ అది క్రూసిఫిక్షన్ అంటే ఒక వుడెన్ క్రాస్ కి మేకులు పెట్టి కొట్టేలాగా అంట సార్. అంటే ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు అంటే జీవితాంతం అలాగా యు లెఫ్ట్ ఫర్ డెడ్ లాగా సార్. లైఫ్ లాంగ్ లైఫ్ లాంగ్ క్రూసిఫిక్సేషన్ అని అంటే జీవచ్ఛవం లాగా పడుంది అంతే. ఆయన చనిపోయేంత వరకు ఆ వుడెన్ క్రాస్ కి కొట్టి పెట్టేయడం లాగా సార్. అదేలే, జీవశవం అంటే శవం కదలదు, జీవం మాత్రం ఉంటుంది, ఎక్కడికి కదలేని పరిస్థితి అంతేనే. ఓకే. సో ఇక్కడ న్యూరలాజికల్ డిజార్డర్స్ చెప్తున్నాడు తుజాకి. ఎగ్జిమాటస్ అది బాగా గుర్తుపెట్టుకోండి. క్రానిక్ హెడేక్ ఆఫ్ 9 years డ్యూరేషన్, headaches once or twice a week, very severe, constricting and bursting headaches. He gave first graphitis. When a red tender patch appeared over right eye with 2 or 3 white-headed pustules, then discovering that she had been vaccinated at 3 months, revaccinated at 7 and 14 years, and had smallpox about 10 years ago, he gave Thuja. She started improving, then became acutely ill with fever, nausea and perspiration.
Then the pimples broke out on face and in different parts of the body, which filled with the pus and died away. The symptoms were said to be resembled those of her attack of smallpox. The headaches were well before this bout came on, and a couple of years later, Barnett learned that he cured held good. The cure held good. No more headaches. చూసారా, న్యూరలాజికల్ డిజార్డర్, మళ్ళీ హెడేక్ వచ్చేసి న్యూరలాజికల్ డిజార్డర్, బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది. తనకి దీంతో పాటు ఈ పష్యూల్స్, ఈ ప్యాచెస్ కోసం, అంటే స్కిన్ మేనిఫెస్టేషన్స్ కోసం గ్రఫైటిస్ అనేవి ఇచ్చాడు. ఆ తర్వాత పష్యూల్స్ మొదలయ్యాయి. సారీ, గ్రఫైటిస్ ఇచ్చిన తర్వాత ఇది మొదలైంది, ఇది ప్యాచ్ మొదలైంది. ప్యాచ్ మొదలయ్యి పష్యూల్స్ బయటకు వచ్చాయి. పష్యూల్స్ బయటకు వచ్చిన తర్వాత ఏదో ఒక బాడీలో ఉండే ఒక డిజార్డర్స్ ని శరీరం బయటికి నెట్టేసింది. అది సూపర్ఫిషియల్ లేయర్ లోకి నెట్టేసింది, అంటే స్కిన్ లేయర్, మన భాషలో స్కిన్ లేయర్, అది బయటికి నెట్టేసింది. ఈ స్కిన్ లేయర్ ఒకటే పష్యూల్స్ వచ్చాయి. సాధారణంగా ఎలిమినేషన్ మెథడ్స్ లో మోషన్స్ కూడా అవ్వచ్చు, లేకపోతే యూరిన్ కాసేపు ఒక రోజు 2 రోజులు యూరిన్ కూడా ఎక్కువగా పోవచ్చు. అంటే బాడీ అనేది ఎప్పుడు బయటికి ఒక డిజార్డర్ ని తోసేయటానికే చూస్తూ ఉంటుంది. మనమేమి అనుకుంటామనంటే వాటిని స్కిన్ డిసీజెస్ అని పేర్లు పెట్టేస్తాం. యాక్చువల్ గా స్కిన్ అనేది అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ఇన్వర్డ్ ఇంటర్నల్ డిజార్డర్. అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ఇంటర్నల్ డిజార్డర్ అనేది అర్థం చేసుకోవాలి. మనం స్కిన్ కి సంబంధించి ఏదైనా ఒక కేసు చేస్తూ ఉన్నాము అని అంటే స్కిన్ కి మాత్రమే మనము ఆ సిమ్టమ్స్ తీసుకొని దాన్ని చేయటం అనేది పొరపాటు. దాన్ని ఇక్కడ అదే చెప్తూ ఉంది ఈ కేసు ఎగ్జాంపుల్స్ బట్టి. బయటకి ఏదైనా వచ్చింది అని అంటే అది బయటది కాదు, లోపలది అని అనేది అర్థం చేసుకోవాలి. పోనీ సార్ మరి సోరియాసిస్ స్కిన్ డిసీజ్ అంటాం కదా సార్, స్కిన్ చాప్టర్ కిందనే చదువుకున్నాం కదా అని అంటే, మన సౌలభ్యం కోసం అలోపతిక్ వేలో ఆలోచిస్తే అవి స్కిన్ డిసీజెస్ అవుతాయి. ఒక సోరియాసిస్ వచ్చింది అన్నా, ఒక పింపుల్ వచ్చింది అన్నా, అది టోటల్ మీ బాడీలో ఉండే ఎకానమీలో డిస్టర్బెన్స్ అనేది అర్థం చేసుకోవాలి. ఆ డిస్టర్బెన్స్ మరి స్కిన్ కి సపరేట్ చాప్టర్ ఇచ్చారు కదా సార్, స్కిన్ కి కెంట్ ఎందుకు అన్ని జనరాలిటీస్ లోనే పెట్టేస్తే పోయేదిగా అని అంటే, అక్కడ విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నీ కాన్స్టిట్యూషన్, నీకు టైఫాయిడ్ వచ్చింది లేకపోతే ఇంకొక డిసీజ్ వచ్చింది, నీ మేనిఫెస్టేషన్స్ అన్ని స్కిన్ మీదకే వస్తాయి. నాకు టైఫాయిడ్ వచ్చింది, నా మేనిఫెస్టేషన్స్ అన్ని డయేరియా రూపంలోనే బయటకు వస్తాయి. ఇంకొకరికి టైఫాయిడ్ వచ్చింది, దాని ఇంటర్నల్ మేనిఫెస్టేషన్ ఎక్స్టర్నల్ గా బయటికి వెళ్ళటానికి ఓన్లీ యూరిన్ ద్వారానే వెళ్తాయి. ఇప్పుడు బాడీ ఒక్కొక్కరిది ఎలిమినేషన్ ప్రాసెస్ కోసం ఒక్కొక్క చాయిస్ తీసుకుంది కదా. ఒకరికి స్కిన్ తీసుకుంది, ఒకరికి ఇంటెస్టైన్స్ తీసుకుంది, ఒకరికి యూరిన్ తీసుకుంది, ఇంకొకరికి స్వెట్ తీసుకోవచ్చు. ఇది కూడా ఇండివిజువలైజేషనే కదా. టైఫాయిడ్ విత్ స్కిన్ మేనిఫెస్టేషన్స్ ఒక రెమెడీ వస్తుంది, టైఫాయిడ్ విత్ డయేరియా ఒక రెమెడీ వస్తుంది. అప్పుడు మనం టైఫాయిడ్ ని మెయిన్ గా ఇంటర్నల్ ఎకానమీగా జనరల్ సిమ్టమ్స్ గా తీసుకుంటూ ఎక్స్టర్నల్ గా తన ఎక్స్ప్రెషన్ ఎక్కడ ఉందో అనేది చాయిస్ తీసుకుంటే, అంటే లోకల్ సిమ్టమ్స్ కి వెళ్తే మనకి డ్రగ్ అదే టైఫాయిడ్ కేసులు డిఫరెంట్ టైఫాయిడ్ కేసులకి డిఫరెంట్ గా మారిపోతాయి. అర్థమైందా? లోకల్ సిమ్టమ్స్ ఇంపార్టెన్స్ అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇదంతా కాకుండా లోకల్ గా మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వగలిగిన సిచ్యుయేషన్స్ కూడా కొన్ని ఉంటాయి. అది ముందు నేను చెప్తూ వెళ్తూ ఉంటాను. లోకల్ సిమ్టమ్స్ కు మాత్రమే ఇవ్వాలి అని అనేది అవి కీనోట్ సిమ్టమ్స్ గా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ కూడా ఆ పష్యూల్స్ అన్ని బయటకు వచ్చిన తర్వాత గ్రఫైటిస్ ఫాలోడ్ బై తుజాకి వెళ్ళాడు, ఎందుకంటే వ్యాక్సినేటెడ్ హిస్టరీ ఉంది కాబట్టి. నెక్స్ట్, he gives cases of glands, hairless patches, habitual influenza with ill health and headaches, where the patient had been successfully vaccinated 4 times of acne, face and nose, nasal dermatitis. After unsuccessful revaccination, neuralgia of the right eye in a man who asked revaccination seemed frightened. I should not like to be vaccinated again.
because his last vaccination had made him so ill for a month of diseased fingernails of paresis vaccinated 6 or 7 times when it never took, of spiritual irritation, a severe case of sickness and a disability, had been vaccinated 4 times and a 5th unsuccessfully, of arrested development and hemiparesis, and a number of others showing the wide range of Thuja and its amazing curative powers, the indications being less the present actual symptoms for which Thuja might or might not thought of, but the symptoms of the original malady, now latent and chronic, the fons et origo. అది ఐ థింక్ జర్మన్ లాంగ్వేజ్ ఆర్ ఫ్రెంచ్ లాంగ్వేజ్, ఐ డోంట్ నో. సో ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే అగైన్ తుజా అనే దానికి మాత్రం ఆయన ఇచ్చిన కేసెస్ ఎగ్జాంపుల్స్ న్యూరలాజికల్ డిజార్డర్స్ ఇచ్చాడు, స్కిన్ మేనిఫెస్టేషన్స్ ఇచ్చాడు. సో వ్యాక్సినేషన్ మూలాన న్యూరలాజికల్ డిజార్డర్స్ వచ్చే అవకాశం ఉంటాయి. అంటే ఎపిలెప్సీ లాంటిది, పెరిసిస్ లాంటిది, పెరాలిసిస్ లాంటిది, కొరియా లాంటిది ఏది వచ్చినా నువ్వు తుజా తోటి నయం చేయొచ్చు. ఫస్ట్ తుజా వేయి, ఆ తర్వాత అది ఏది లీడ్ చేస్తే ఆ డ్రగ్కు వెళ్ళు అని బర్నెట్ చెప్పకనే చెప్తూ ఉన్నాడు. అది బాగా గుర్తుపెట్టుకోండి. వ్యాక్సినేషన్స్ గురించి ఇంత బాగా వ్యాక్సిన్ ఎఫెక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది బర్నెట్ ఒకటే. ఆ బర్నెట్దే చూసి మన టైలర్ గారు చెప్తూ ఉన్నారు ఇక్కడ. బర్నెట్స్ వ్యాక్సినోసిస్ ఈజ్ రెండర్డ్ ఈజీలీ comprehensible by going back to Hahnemann. Even Burnett never seems to have grasped the true inwardness of the matter, that is, that vaccination can to a certain extent protect from or modify smallpox, because the vaccination has been endowed with a similar chronic parasitic disease which renders him more or less immune from that like disease smallpox. మనకి ఇప్పుడు ఒక థియరీ ఒకటి రన్ అవుతూ ఉంది ఈవెన్ ఇన్ అలోపతిక్ ఫీల్డ్ ఆఫ్ మైక్రోబయాలజీ. ఈ మైక్రోబయాలజీలో కూడా ఉంది. స్మాల్ పాక్స్ ని ఎరాడికేట్ చేయడానికి మన వ్యాక్సినేషన్స్ ఒకప్పుడు 1950s నుంచి అప్ టు 1970 వరకు విపరీతమైన వ్యాక్సినేషన్ జరిగింది స్మాల్ పాక్స్ కోసం. స్మాల్ పాక్స్ రాకూడదు అని అనేది. దానికోసం స్మాల్ పాక్స్ నుంచే తీసిన ఆ సీరం ఎక్కించారు, స్మాల్ పాక్స్ యాంటీబాడీస్ ప్రిపేర్ చేశారు. కానీ ఒక థ్రెట్ ఏంటంటే ఈ స్మాల్ పాక్స్ కి సంబంధించిన వైరసే ఎయిడ్స్ వైరస్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యింది అని అనేది ఒక థియరీ ఉంది, గట్టిగా ఉంది ఆ థియరీ. ఇది మనమే ఎయిడ్స్ వైరస్ గా దాన్ని కన్వర్ట్ చేసాము, అది రూపం మార్చుకుంది ఈ స్మాల్ పాక్స్ అని అనేది ఒకటి ఉంది. అదే చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. వ్యాక్సినేషన్ దాని నుంచి మనము మాడిఫై చేసేస్తూ ఉంటాం. దానికి ఇచ్చిన వ్యాక్సినేషన్స్ నుంచి స్మాల్ పాక్స్ వ్యాక్సినేషన్ కూడా అటువంటిదే అని చెప్తూ ఉన్నాడు అనమాట. Hahnemann tells us that two similar diseases cannot repel one another, nor can they, like dissimilar diseases, suspend one another, nor can they, like dissimilar diseases, suspend one another, nor can two similar diseases exist together in the same organism to form a double complex disease. బాగా గుర్తుపెట్టుకోండి ఈ పేరా. మనకి ఇది వరకు ఈయన ఒక కేసు కూడా చెప్పారు, ఎవరు, మారుతి నందన్ కేసు బాగా గుర్తుందా? ఆవిడకి అల్సరేటివ్ కొలైటిస్ ఉంటే బాడీలో పెళ్ళైన 10 సంవత్సరాలకు కూడా ఇంకా పిల్లలు కాలేదు, అల్సరేటివ్ కొలైటిస్ తోటి బాధపడుతూ ఉంది. ఆవిడకి సల్ఫర్ అనే మెడిసిన్ ఇచ్చిన తర్వాత అల్సరేటివ్ కొలైటిస్ తగ్గిపోయి ఆవిడకి ప్రెగ్నెన్సీ అనేది రావటం జరిగింది. అంటే ఇక్కడ ఏం చేసింది, ఈ అల్సరేటివ్ కొలైటిస్ అనే ఒక డిసీజు మొత్తం బాడీ మీద పెత్తనం చేయటం మొదలుపెట్టింది. అది దేన్ని, ఏ ఆర్గాన్ని నిద్రపోనివ్వాల. ఈవెన్ ఒక స్పెర్మెల్లి ఓమ్ని టచ్ అయ్యి అక్కడ ఒక ఎంబ్రియోగా ఫార్మ్ అవటాన్ని కూడా, అంటే న్యాచురల్ ఫంక్షన్స్ కూడా అది అలౌ చేయలే ఆ డిసీజ్. ఎప్పుడైతే మెడిసిన్ ఇచ్చిన తర్వాత అల్సరేటివ్ కొలైటిస్ తగ్గిపోయిందో, జనరల్ ప్రొసీజర్స్ లో ఏదైతే ఉందో జనరల్ గా ఇది న్యాచురల్ గానే ఆవిడ కన్సీవ్ అయిపోయింది. ఓకే, Hahnemann tells us that two similar diseases cannot repel one another. ఇక్కడ ఏంటి, టూ సిమిలర్ డిసీజెస్ అంటే ఏంటి అర్థం? ఒకటి న్యాచురల్ గానే ఒక పర్సన్ గా తీసుకుందాం, జలుబు ఉంది, కడుపులో నొప్పి ఉంది,
రెండు వేర్వేరు పార్ట్స్కి ఆక్యుపై చేసిన డిసీజెస్, రెండు ఒకే స్ట్రెంగ్త్ తోటి ఉన్నాయి. ఏది దేన్ని డామినేట్ చేయలేదు. ఏది సివియారిటీ, ఏది ముందు, ఏది తొందరగా క్యూర్ చేసుకోవాలనేది కూడా తెలియదు. రెండింటిని డెవలప్ కానివ్వవు. ఎప్పుడైతే జలుబు కడుపులో నొప్పిని డామినేట్ చేసిందో, జలుబుకు సంబంధించిన సిమ్టమ్స్ ప్రోగ్రెస్ అయిపోతాయి. అది ఆస్తమా దాకా దారి తీయచ్చు, దగ్గు దాకా దారి తీయచ్చు, ఇంకా ముందుకు వెళ్ళిపోవచ్చు. ఇది డిసిమిలర్ డిసీజెస్. కానీ సిమిలర్ డిసీజెస్ అని అనేది ఉంటే, కడుపులో నొప్పి ఉంది, నువ్వు సిమ్టమెటాలజీ అంతా తీసుకున్నావు, కోలోసింత్ సెలెక్ట్ చేసావు, ఖచ్చితంగా కోలోసింత్లోనూ అదే సిమ్టమ్స్ ఉన్నాయి, నువ్వు కడుపులో నొప్పికి తీసుకున్న సిమ్టమ్స్ను అవే. సో ఇప్పుడు కోలోసింత్ని వేసావు, కోలోసింత్ని వేస్తే ఆల్రెడీ కడుపులో నొప్పితోటి బాడీలో ఒక డిసీజ్ ఉంది, నువ్వు మళ్ళీ కోలోసింత్ పేరుతోటి ఇంకొక సిమిలర్ డిసీజ్ని ఇంప్లాంట్ చేసావు బాడీలో. అంటే రెండు రకాల డిసీజెస్లు ఉన్నాయి, రెండు రకాల డిసీజెస్లు సిమిలరే, ఒకటి ఆర్టిఫిషియల్, ఒకటి న్యాచురల్. ఎప్పుడైతే నువ్వు కోలోసింత్ లోపలికి వేసావో, బాడీలో కోలోసింత్కు సంబంధించిన పిక్చర్ అనేది డెవలప్ అవుతుంది. ఆ పిక్చరు న్యాచురల్ డిసీజ్ కంటే పవర్గా ఉందని అనుకో, ఆ న్యాచురల్ డిసీజ్ని ఎదగనివ్వదు. ఆ న్యాచురల్ డిసీజ్ ఎక్కడెక్కడైతే ఆక్యుపై చేసిందో, మరి కోలోసింత్ కూడా అదే ప్లేస్ని ఆక్యుపై చేస్తుంది కాబట్టి, అక్కడికి వెళ్ళి ఈ కోలోసింత్ నువ్వు ప్లేస్ ఖాళీ చేయరా, నేను వచ్చేసాను, నీకంటే నేను బలమైన దాన్ని అని ఈ కోలోసింత్కి సంబంధించిన పిక్చర్ అంతా ఆక్యుపై చేస్తుంది. అక్కడ ఉండే న్యాచురల్ డిసీజ్ అనేది ప్లేస్ ఖాళీ చేయాలి, ముందు ప్లేస్ ఖాళీ చేసేసి వెళ్ళిపోవాలి. అలాగా మన హోమియోపతిక్ మెడిసిన్స్ ఇట్లా ఒక సిమిలర్ డిసీజ్ని క్రియేట్ చేయటం మూలాన ఆల్రెడీ ఉన్నది, ఆల్రెడీ ఆక్యుపెంట్ అయి ఉన్న డిసీజ్ అనేది ఖాళీ చేసి ఒంటి నుంచి వెళ్ళిపోతుంది. హోమియోపతిక్ క్యూర్ ఇలా జరుగుతుంది అని అనేది వీళ్ళ ఎక్స్ప్లెనేషన్. ఇదంతా మనం మైక్రోస్కోప్ లో చూద్దాము, అది న్యాచురల్ డిసీజ్ని ఇల్లు ఖాళీ చేయించడం ఎలాగనో మనం చూద్దాము అని అంటే ఈ జన్మకయ్యే పని కాదు అది. అందుకనే హోమియోపతి అని అనేది మోర్ ఈజ్ ఆర్ట్ దాన్ సైన్స్. నువ్వు సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని అంటే ఇంకో జన్మ ఎత్తిరా, ఈ వైటల్ ఫోర్స్ ఇంకొక వైటల్ ఫోర్స్ని తరిమేయటం ఏంటో, ఆ డిసీజ్ ఇంకో డిసీజ్ని ఇదంతా నాకు మైక్రోస్కోప్లో చూపించాలి అని ఎవడన్నా అడిగితే కాదని చెప్పు. అయ్యే పనే కాదు, ఆ కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకోగలమే కానీ దాన్ని నిరూపించడం అనేది సాధ్యం కాదు. ఎలా నిరూపిస్తాం మళ్ళీ హోమియోపతిని ఒక సిమిలర్ డిసీజ్ ఇంకొక సిమిలర్ డిసీజ్ అని అంటే అవుట్వర్డ్ రిజల్ట్, ఓన్లీ అవుట్వర్డ్ రిజల్ట్ ఏమొచ్చింది, రిజల్ట్ మనం అనుకున్నది ఇగో తగ్గుతుంది చూడు అని అంటే తగ్గిపోయిందా, ఎస్. వాడికి ఏం సైడ్ ఎఫెక్ట్ లేకుండా తగ్గిపోయిందా, ఎస్. వాడికి మళ్ళీ రికరెన్స్ లేకుండా తగ్గిపోయిందా, ఎస్. ఇది రిజల్ట్ని బట్టి హోమియోపతిక్ మెడిసిన్ మనం అనుకున్న కాన్సెప్ట్ ప్రకారం వర్క్ చేస్తుంది అనేది ఒక థియరీ అనేది ప్రపోజ్ చేశారు. సో ఇక్కడ కోలోసింత్ ఎలాగైతే న్యాచురల్ డిసీజ్ అని తరిమేసిందో అలాగా డిసీజ్ ఖాళీ అవుతుంది. అలాగే ఇప్పుడు కోలోసింత్ ఇవ్వకుండా నువ్వు ఎనకార్డియం ఇచ్చావు, లోపలేమో కడుపులో నొప్పేమో కోలోసింత్ది, నువ్వు ఎనకార్డియం ఇచ్చావు, రెండు ఆపోజిట్ డిసీజెస్. అది ఎటువంటి పరిస్థితుల్లోనూ దాన్ని ఎక్స్పెల్ చేయలేదు ఏది న్యాచురల్ డిసీజ్ను. ఎక్స్పెల్ చెయ్యకపోగా నువ్వు ఎనకార్డియంను మళ్ళీ వేసావని అనుకో, ఎనకార్డియంకి సంబంధించిన డ్రగ్ ప్రూవింగ్తో కలిసిన ఒక డిసీజు, ఆల్రెడీ ఉన్న న్యాచురల్ డిసీజ్, ఈ రెండు మిక్స్ అయిపోయి కొత్త డిసీజ్ అనేది బయటకు వస్తుంది. అందుకనే టూ మచ్ ఒక డిసిమిలర్ డిసీజ్ని డిసిమిలర్ మెడిసిన్ని టూ మచ్ రిపీట్ చేయకూడదు. ఒకవేళ అది సిమిలర్ డిసీజే అని అనుకో, ఒక డోస్ చాలు, ఒక డోస్ తోటి అది తగ్గిపోతుంది అని అనేది మనకి చెప్తూ ఉంటారు ఇక్కడ. సస్పెండ్ వన్ అనదర్ నార్ దే లైక్ డిసిమిలర్ డిసీజెస్ సస్పెండ్ వన్ అనదర్ నార్ కెన్ టూ డిసిమిలర్ డిసీజ్ ఎగ్జిస్ట్ టుగెదర్ ఇన్ ద సేమ్ ఆర్గానిజం టు ఫార్మ్ ఏ డబుల్ కాంప్లెక్స్ డిసీజ్. ఇప్పుడు ఆల్రెడీ న్యాచురల్ గా వచ్చింది ఒకటి, మనం వస్తూ ఉంటే, మనం దాంతో బాధపడుతూ ఉంటే ఇంకో దాన్ని క్రియేట్ చేసావు,
రెండు మిక్స్ అయిపోయి పెద్ద కాంప్లెక్స్ డిసీజ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. లేదా ఇప్పుడు అల్లోపతిక్ మెడికేషనే ఇచ్చాము అని అనుకుందాం, అది 2 డిసిమిలర్ డిసీజెస్. ఎందుకంటే అల్లో అంటే ఆపోజిట్ స్టేట్ ఉన్నది. ఇది వెళ్ళి దాన్ని నొప్పి తగ్గిస్తాను అని చెప్పి ఇదొక డిసీజ్ ఫార్మ్ చేస్తుంది. పారాసిటమాల్ యాంటీబయాటిక్ ఆల్రెడీ ఉన్న పెథాలజీ రెండు కలిసిపోయి టోటల్ గా అయట్రోజెనిక్ డిసీజెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అంటే మెడిసిన్ యూజ్ చేయటం మూలాన వచ్చే డిసీజెస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. అదే చెప్తున్నాడు ఆ పేర. బాగా గుర్తుపెట్టుకోండి. అది తగ్గింది అని అంటే 2 సిమిలర్ డిసీజెస్ అని అంటే తగ్గుతుంది, 2 డిసిమిలర్ డిసీజెస్ అని అంటే కాంప్లెక్స్ డిసీజ్ ఏర్పడుతుంది. ఫిలాసఫీలో ఇదే క్వశ్చన్ ఇస్తాడు. వెన్ 2 డిసిమిలర్ డిసీజెస్ మీట్ వాట్ హ్యాపెండ్ అనే క్వశ్చనే ఉంటుంది మీకు. మీరు ఫిలాసఫీలో చదువుతారు ఈ పార్ట్ని. నెక్స్ట్, నో 2 డిసీజెస్ అంటే డిఫరెంట్ ఇన్ కైండ్ బట్ వెరీ సిమిలర్ ఇన్ సిమ్టమ్స్ అండ్ ఎఫెక్ట్స్ will annihilate no 2 diseases will annihilate one another when they meet in the organism. The new stronger morphic power, because of its similitude, will take possession of the precisely the parts affected by the weaker, which is consequently annihilated when vital force remains affected only temporarily by the new morphic influence. When 2 diseases different kind but very similar in సిమ్టమ్స్ అండ్ ఎఫెక్ట్స్. ఇప్పుడు కోలోసింతే చూసుకున్నాం. అంతకుముందు కడుపులో నొప్పి ఫార్మ్ అయింది, పలానా ఫుడ్ నుంచి కడుపులో నొప్పి ఫార్మ్ అయింది అని అనుకుందాం. పలానా ఫుడ్ తిన్నాడు కడుపులో నొప్పి ఏననేది. ఇక్కడ నువ్వు కోలోసింత్ ఇస్తున్నావు, కోలోసింత్ నుంచి నువ్వు ఒక డిసీజ్ని క్రియేట్ చేస్తున్నావు కోలోసింత్ నుంచి. అదే చెప్తూ ఉన్నాడు ఇక్కడ, డిఫరెంట్ ఇన్ కైండ్ అంటే కోలోసింత్ నుంచి అనే మెడిసిన్ నుంచి నువ్వు ఒక కొత్త డిసీజ్ని క్రియేట్ చేస్తున్నావు. ఆల్రెడీ సహజంగా వచ్చిన డిసీజ్ ఒకటే ఉంది, బట్ వెరీ సిమిలర్ ఇన్ సిమ్టమ్స్ అండ్ ఎఫెక్ట్స్ విల్ ఎన్హిలేట్ వన్ అనదర్ విచ్ దే మీట్ ఇన్ ద ఆర్గానిజం. ఆ రెండు ఒకదానికొకటి కోఆపరేట్ చేసుకొని రెండు వ్యానిష్ అయిపోతాయి. కాకపోతే నువ్వు స్ట్రాంగర్గా కోలోసింత్ నుంచి చేసింది ఒక 2 రోజులు పడుతుంది. ఏమంటున్నాడు ఇక్కడ, వెన్ వైటల్ ఫోర్స్ రిమైన్స్ ఎఫెక్టెడ్ ఓన్లీ టెంపరీగానే ఒక 2 రోజులు కోలోసింత్కి సంబంధించిన ఎఫెక్ట్స్ ఉంటాయి, ఆ తర్వాత అవే పోతాయి బై ఎ న్యూ మార్ఫిక్ ఇన్ఫ్లుయెన్స్. ప్రాబబ్లీ ద మోడర్న్ ఎక్స్ప్లెనేషన్ వుడ్ బి దట్ ద క్రానిక్ డిసీజ్ టు బి కెప్ట్ ఇన్ అబియన్స్. ఒకసారి అబియన్స్ మీనింగ్ చూడమ్మా, గుర్తు రావట్లేదు. కెప్ట్ ఇన్ అబియన్స్ మస్ట్ కాల్ ఫార్త్ ద ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ ఆఫ్ ద బాడీ విచ్ ఆర్ దేర్ ఫోర్ ఆన్ ట్యాప్ ఫర్ ద రీపల్స్ ఆఫ్ ద సిమిలర్ ఫో. సో మోడర్న్ ఎక్స్ప్లెనేషన్ ఏముంటుందని అంటే వుడ్ బి దట్ క్రానిక్ డిసీజ్ టు బి కెప్ట్ ఇన్ అబియన్స్. దట్ మీన్స్ సబ్టిల్ అపియరెన్స్ అని అనుకుంటున్నా, చాలా నిదానమైన అపియరెన్స్ అని అనేది. సార్ కరెక్ట్, అదే సార్. సబ్టిల్ అపియరెన్స్ ఏనా అబియన్స్ అని అంటే? నిలుపుదల ఆగిపోతుంది అలాగే. The state of temporary must call forth the protective mechanisms of the body which are therefore on tap for the repulse of the similar foe. The manner of infection and the after history of the vaccinate answers Hahnemann's postulates regarding his chronic parasitic diseases. ఇదంతా మనకి ఈ సండే చెప్తూ ఉన్నారు కదా, ఈ క్రానిక్ డిసీజెస్ గురించి వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు, నాకంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు. ఓకే, సో ఎప్పుడైతే క్రానిక్ డిసీజ్ అనేది ఎప్పుడైతే బాడీలో ఉండిపోతుందో, మన శరీరంలో ఉండే కొన్ని న్యాచురల్ డిఫెన్స్ మెకానిజమ్సే వాటిని బయటపడేస్తూ ఉంటాయని అనేది చెప్తూ ఉన్నాడు. రిపల్స్ సిమిలర్ ఫోలోనే రిపల్స్ చేస్తుంటాయి, బయటికి నెట్టేస్తూ ఉంటాయి. మనకి ఏదైనా స్కిన్ డిసీజ్ వచ్చినా లేకపోతే ఎక్స్టర్నల్ ఎలిమినేషన్ ఇచ్చినా, మొన్న నందన్ చెప్పిన కేసు ఏదైతే అల్సరేటివ్ కోలైటిస్ తోటి మోషన్స్ బయటకు వచ్చినా, మోషన్స్ ను పట్టుకొని మనం వెళ్ళకూడదు, లోపల వాళ్ళకి ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని ట్రీట్ చేయాలి అని అనేది పాయింట్. నిన్న ఒక కేసు చెప్పాను నేను, ఫిజర్ కేసు వచ్చింది అని అనేది. ఇప్పుడు
స్కిన్ మీదకి నెట్టేసింది, మొత్తం ఆ ఫిజర్ దాన్ని స్కిన్ మీదకి నెట్టేసింది. నిన్న కేసు వచ్చింది, మళ్ళీ నేను సిమ్టమ్స్ అన్ని ఈ ఎరప్షన్స్ వితౌట్ ర్యాష్, సారీ ఇచ్చింగ్ వితౌట్ ఎరప్షన్స్, ఇదంతా తీసుకొని సల్ఫర్ అనే మెడిసిన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ ద యాంటీడోట్ ఫర్ ద సోరిక్ యాంటీడోట్. అది సోరిక్ ఎక్స్ప్రెషన్కి మనకి సల్ఫర్ అనేది పనిచేస్తుంది. ఒక డోస్ ఇచ్చి పంపించాను, కూల్ అయిపోతుంది, మనం ఇంకా ఏ మెడిసిన్ రిపీట్ చేయని అవసరం లేదని చెప్పేసి పంపించేశాను. కాకపోతే ముందు ముందు ఆవిడకి వేరే ఈ ఫిజరు ఫీవర్ వరకు తీసుకున్నది, కానీ వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ చూసుకుంటే చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి, సైకలాజికల్ డిజార్డర్స్ ఉన్నాయి. ఈ అమ్మాయి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మనం కంటిన్యూ చేసుకోవచ్చు ట్రీట్మెంట్. ఇంకా ఆ ఫిజర్ ఎందుకు వచ్చింది, ఎందుకు అంత సప్రెస్ చేస్తే వచ్చింది అని అనేది. సో ఇన్ఫెక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ ఏ మూమెంట్, దెన్ ఫాలోస్ quiescent period till the whole organism being infected reacts vigorously and endeavors to throw out the disease onto the skin at the place of entry of infection. సేమ్ ఇప్పటి వరకు చెప్పుకున్న దాన్నే ఒక పారాలో చెప్పేసాడు. థ్రోస్, ఏదైనా బయటికి కనిపించింది అని అంటే బాగా గుర్తుపెట్టుకోండి, బయటికి ఏదైనా స్కిన్ మేనిఫెస్టేషను, డయేరియానో, వామిటింగ్స్ ఏదైనా వచ్చింది అని అంటే అది బయటి కంప్లైంట్ కాదు, బయటి బాధ కాదు, అది లోపలి బాధ. ఇంతలా బయటికి రిపల్స్ చేయగలిగేది ఏదంటే మన వైటల్ ఫోర్సే. మనం వైటల్ ఫోర్స్ అని అనండి, లేకపోతే మోడ్రన్ వీళ్ళు ఇమ్యూనిటీ పవర్ అని అనండి, ఏదైనా సరే పేరు అనేది డిఫరెంటే, కానీ వాళ్ళు చేయగలిగింది ఏంటంటే బయటికి నెట్టేస్తాయి అవి. దెన్ ఆఫ్టర్ ఏ మోర్ ఆర్ లెస్ వైలెంట్ రియాక్షన్, the body ceases to struggle and accommodates itself to a kind of latent toleration, in which, though no longer infectious, the organism lives on, squashed, not killed, to influence adversely the whole life history of its host, together with his reactions to diseases and drugs, in such way that the later, even when homeopathically indicated, having helped at first helpless and less, and finally failed to cure, because not corresponding to the underlying cause of the patient's continued ill health. మనకి ఏదైతే ఇర్రెలివెంట్ గా ట్రీట్మెంట్ ఇస్తూ మనకి లోపల ఏదైతే హోస్ట్ అండ్ బ్యాక్టీరియా రియాక్షన్స్ ఉంటాయో అక్కడికి వెళ్ళి మనం మెడిసిన్స్ ఇవ్వకుండా ఉంటే కొన్ని రోజులకి ఏంటంటే ఇది హ్యాబిచువేట్ అయిపోతుంది ఆ ఆర్గానిజం బాడీ అనేది. అదే చెప్తూ ఉన్నాడు. దెన్ ఆఫ్టర్ ఏ మోర్ ఆర్ లెస్ వైలెంట్ రియాక్షన్, ద బాడీ సీజెస్ టు స్ట్రగుల్ అండ్ అకామిడేట్స్ ఇట్ సెల్ఫ్ టు ఏ కైండ్ ఆఫ్ లేటెంట్ టాలరేషన్. అకామిడేట్ అయిపోతుంది, దాన్ని టాలరేట్ చేయడానికి అకామిడేట్ అయిపోతుంటుంది. ఇప్పుడు ఫస్ట్లో బ్యాక్టీరియా వచ్చింది, బ్యాక్టీరియాని త్రో చేయడానికి బాయిల్స్ వచ్చాయి, నువ్వు వచ్చి సప్రెస్ చేసావు, నువ్వు వచ్చి సరిగా ట్రీట్మెంట్ ఇవ్వలేదు, లోపల ఏ ప్రాబ్లం ఉందో తెలియలా, తీసేయలేదు. నువ్వు ఏం జరుగుతుంది, యాంటీబయాటిక్స్ ఇచ్చి కూర్చున్నావు. తర్వాత ఏం జరుగుతుంది, మొండి బ్యాక్టీరియాగా తయారవుతుంది. అది మొండి బ్యాక్టీరియాగా తయారయ్యి నీ బాడీలోనే జీవించడానికి మొదలవుతుంది. ఇప్పుడు నీ బాడీ అనేది తను జీవించటానికి పర్మిషన్ ఇచ్చింది, నువ్వు తట్టుకోవటానికి కూడా తయారయ్యావు దాన్ని. లేటెంట్ టాలరేషన్, ఇన్ విచ్ దో నో లాంగర్ ఇన్ఫెక్షువస్, the organism lives on, scorched, not killed, to influence adversely the whole life history of its host, together with his reactions to diseases and drugs, in such a way that the later, even when homeopathically indicated, having helped at first helpless and less, and finally failed to cure. So ఈ రకంగా మనం సప్రెషన్ రేపు కలుద్దామా? ఓకే సార్, కలుద్దాం ఒక క్షణం.